హలో గాయ్స్, నమస్తే శనార్థులు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు మన దగ్గర ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుదాం. గౌతమ్ గంభీర్ ని చంపుతానని బెదిరించిన ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్. టీమిండియా మాజీ క్రికెటర్ ఎంపీ గౌతమ్ గంభీర్ పై బెదిరింపులు వచ్చాయి. ఒక గుర్తు తెలియని మెయిల్ ద్వారా ఐ కిల్ యూ అంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. అందులో నిజం బయటపడింది. గుజరాత్ కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి జిగ్నేష్ సిన్హా అనే యువకుడు ఈ బెదిరింపుల వెనుక ఉన్నట్లు గుర్తించారు. ఐసీసే కశ్మీర్ అనే ఫేక్ మెయిల్ ఐడితో గంభీర్ కు ఈ బెదిరింపు మెయిల్స్ పంపాడు. అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గంభీర్ సురక్షితంగా ఉన్నారు, కానీ ఈ ఘటనపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, హీరో సూర్య కోసం అంగారం ఫౌండేషన్ ద్వారా ఎన్నో జీవితాల్లో వెలుగు నింపారు. అతని ఉదాత్తమైన చర్యలు చాలా మందికి ఉన్నత విద్య సాధించేందుకు దారి చూపించాయి. ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఒక కమ్యూనిటీ నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన పనులు చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. మనము ఈ మంచి మార్పు కోసం ఎదురు చూడాలని ఆశిద్దాం అని అన్నారు. ఆగ్రం ఫౌండేషన్ ఇస్ వెరీ స్పెషల్. సూర్యన్న అంటే నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, కొంచెం డబ్బులు చూసినప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద ఏదో చేయాలని చాలా కోరికుండే. చిన్నగా ఏవేవో ట్రై చేశాము, కానీ 15 years నుంచి సూర్యన్న వేల మంది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తూ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ చూసుకుంటూ వాళ్ళకి జాబ్లు ఇప్పించుకుంటూ, మొన్న చెప్తుండే సూర్యన్న, ఇదే నా ధర్మం. దట్ ఈస్ ప్రాబబ్లీ ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్. హీ ఫౌండ్ హిజ్ పర్పస్ అండ్ this is something that I connect with and I felt very personally about. And ee year nenu kuda students to build the community, to give them opportunities. We are doing something which I will announce in the next couple of months, and I hope we can match up to what Agram Foundation and Suryanna is doing and do things with them also. కాశ్మీర్ ఇండియాదే, కశ్మీరులు మనోళ్లే. చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పాకిస్తాన్ కొడుకులు చదువుకొని ఉంటే టెర్రరిస్టులుగా మారేవారు కాదని చెప్పారు. పహల్గామా లాంటి దాడులకు పాల్పడి వారు ఏం చేస్తారో అర్థం కావడం లేదు. కాశ్మీర్ ఇండియాదే, కశ్మీర్ ప్రజలు మనోళ్లే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి, ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people, love each other. నెక్స్ట్ అప్డేట్, పిచ్చి పలు రకాలు, వెర్రి 1000 రకాలు అని సజ్జన్నర్ సార్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎంతకైనా తెగిస్తారా అంటూ యువత భవిష్యత్తును చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్ పై వీడియోలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించిన సజ్జన్నర్ సార్, నీకు తెలుసా ఇది నా పునర్జన్మ. 200 ఏళ్ల కింద నన్ను 2000 మంది కలిసి చంపేసారు. నా డిక్కీల కారణం అంటే ఎటుంటది, ఇప్పుడు 2000 మంది నేను చంపుతా. నెక్స్ట్ అప్డేట్, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేచురల్ స్టార్ హీరో నాని. హిట్ 3 మూవీ టీం నటి శ్రీనిధి శెట్టితో కలిసి సుప్రభాత సేవ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న హీరో నాని. నెక్స్ట్
నెక్స్ట్ అప్డేట్. ఒక చిన్న కళ చివరికి విషాదంగా మారింది. తండ్రికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని యశస్విని ఎంతగానో అనుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ వాళ్ళ నాన్న కోసం కొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలని నిర్ణయించుకుంది. ఆ కలను నెరవేర్చేందుకు తన ఫ్రెండ్ తో కలిసి బైక్ పై తన ఊరికి ప్రయాణమయ్యింది. కానీ దారి మధ్యలోనే తాను దురదృష్టవశాత్తు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యశస్విని అక్కడికక్కడే తన ప్రాణాలు వదిలేసింది. చిన్నపాటి ఆశను గుండె నిండా నింపుకొని బయలుదేరిన యశస్విని తన కుటుంబాన్ని కంటతడి పెట్టించి వెళ్లిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరు గ్రామానికి చెందిన యశస్విని మరణ వార్త విని తన కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. నెక్స్ట్, గట్కేసర్లోని విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BBIT హాస్టల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. మహిళా విద్యార్థులను అనుమతి లేకుండా వీడియోలు తీసిన ఘటనకు సంబంధించి గంభీరమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నివేదికల ప్రకారం కొందరు విద్యార్థులు హాస్టల్ వార్డెన్ పై రహస్యంగా అభ్యంతరకరమైన మరియు గుప్యమైన దృశ్యాలను చిత్రీకరించారని ఆరోపించారు. ఈ ఘటన విద్యార్థుల మధ్య తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. నెక్స్ట్ అప్డేట్. రామప్ప ఆలయాన్ని సందర్శించిన మిస్ ఇండియా నందిని గుప్తా. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని మిస్ ఇండియా 2023 విజేత రాజస్థాన్ కు చెందిన నందిని గుప్తా సందర్శించారు. రామలింగేశ్వరుడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. సరే ఫ్రెండ్స్, ఈ రోజు సంగతులు ఇంతే. రిఫ్రెష్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.